ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 28 తేదీ బుధవారం 12 శత్రువు దొరకబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆ తర్వాత వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. మరి ఇంతకీ తులారాశి వారికి సంబంధించి మే 28 తేదీన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, బుధవారం 12 శత్రువు మీకు ఏ విధంగా దొరకబోతున్నారు, అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరో, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. చిత్త 3, 4 పదములు, స్వాతి 4 పదములు మరియు విశాఖ 3 పదముల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారవుతారు. ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి రాసుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను మీరే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక వ్యక్తిగత జాతక చక్రాల్లో గ్రహాల స్థితిగతులు కీ రోల్ అనేవి ప్లే చేస్తున్నప్పటికీ కూడా గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులారాశి వారికి రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. మీది మామూలు అదృష్టం కాదండి, చాలా గొప్ప అదృష్టం. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, ఇతర వ్యాపారాల్లో ఆదాయం అనేది ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. ఇక తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో నెంబర్ 1గా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ముందుకు సాగుతారు. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఇద్దరే
కూర్చుని మరి వాటిని సాల్వ్ చేసుకుంటారు. ఆ యొక్క సామర్థ్యం వారికి ఉంటుంది. ఎటువంటి గొడవలు వచ్చినా వారంతట వారే పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన ఒక్కొక్కసారి మీకు అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఖర్చు పెట్టే మనస్తత్వం ఉండటం వల్ల మీరు తక్కువ పొదుపు చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు సంపదను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బును వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఇక నుంచి అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు మీరు లాభాలను పొందుకోబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉంటారో తులారాశి వారు రాబోయే రోజుల్లో మీరు చాలా మంచి శుభవార్తలు వింటారండి. ఇక ఈ యొక్క రాశి విద్యార్థులకు మీకు అద్భుతంగా ఉంటుందండి. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు చక్కటి మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకునే కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు. ఇక విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు ఆశ ఫలిస్తుంది. అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబెడతాయి. అత్యద్భుతంగా లేకపోయినా కానీ బాగానే గడిచిపోతుంది. ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు. ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు అంతా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రజెంట్ టైం మీకు చాలా చక్కగా నడుస్తుందండి. మీకున్న వ్యాపారాలన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తాయి. అన్ని రకాలుగా మీకు లాభాలు వస్తాయండి. ఇక వ్యాపారాల్లో రాబోయే రోజుల్లో మీకు ఉన్నటువంటి ఏవైతే ఆర్థిక సమస్యలు, కష్టాలు, నష్టాలు ఉంటాయో అవన్నిటి నుంచి బయటపడతారండి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త చూసుకోండి. ఇక వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా మీరు చాలా లాభాలను తెచ్చుకోబోతున్నారు. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడబోతున్నారు. మీరు ఎందులో అడుగుపెట్టినా, ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసినా రియల్ ఎస్టేట్ పరంగా మీకు తిరుగు అనేది ఉండదండి. ఒక రేంజ్లో చక్కని తిప్పుతారు. ఇకపోతే ఈ సమయంలో మీరు చేయని తప్పులకు గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా సరే ధైర్యంగా సమాధానం చెప్పండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి అన్ని రకాలుగా మీకు లాభాలు అనేవి చేకూరబోతున్నాయండి. తులారాశి వారికి సంబంధించి మీరు ఎటువంటి విషయాలకు సంబంధించి అయినా సరే తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వెంటనే మీకు తెలిసిన జ్యోతిష్యులను సంప్రదించినట్లయితే మీకు కరెక్ట్ ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం మెయిన్ అండి, గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. వ్యక్తిగత జాతకం ఒకసారి చూపించుకున్నట్లయితే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. రేపటి లైఫ్లో మీరు ఏ విధంగా చేసి మీ జీవితం ఇంకా బాగుంటుందో తెలుస్తుంది. ఇక మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తులారాశి వారి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. వ్యాపారులు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానివ్వండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు చాలా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క రాజశతకులకు రాబోయే రోజుల్లో మీకు ఉన్నత ఫలితాలు రాబోతున్నాయండి. డబ్బు పరంగా లోటు అనేది ఉండదు. ఇకపోతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో తులారాశి వారు మే 28వ తేదీ బుధవారం 12 శత్రు మీకు దొరకపోతున్నారండి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే మీ యొక్క వ్యాపార భాగస్వామి. అవునండి, మీకు తెలియకుండా మీ యొక్క వ్యాపార భాగస్వామి ఎన్నో ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి మీకు వస్తున్న లాభాలు మీకు ఇవ్వకుండా అతను సైడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీకు ఇన్నేళ్లకు తెలుసుకుని ఆ వ్యక్తిని మీ యొక్క వ్యాపారం నుంచి తొలగించేస్తారు. సో చూసారు కదా తులారాశి వారు, మే 28వ తేదీ బుధవారం 12 శత్రువు మీకు ఏ విధంగా దొరకబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియోకి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.